ఇదే అంశానికి సంబంధించి స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గారు. సార్ నమస్తే అండి. హలో సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, బండి సంజయ్ కొడుకు కేసు ఏదైతే ఉందో అందులో కొడుకును అప్పగించమని అన్నందుకు బీఆర్ఎస్ పార్టీ పైనే తప్పుడు కూతలు కూశాడు కదా, దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు బండి సంజయ్ గారు ఇంకా కూడా ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాడంటే, ఇలా పోక్సో చట్టం కింద ఒక కేసు నమోదైందంటే ఎంత సీరియస్ విషయమో 24 గంటల్లో నిందితుడిని అరెస్టు చేయాలి. రెండు, ఆ నిందితుడికి అరెస్టు చేయాలి 24 గంటలు. ఒకటైతే సెక్షన్స్ దాంట్లోనే పోక్సో చట్టంలోనే సెక్షన్ 21 ప్రకారంగా నిందితునికి ఎవరైనా సహకరించినా దాచిపెట్టినా ఆయనకు సంబంధించినటువంటి సమాచారము చెప్పకుండా ఉన్నా కూడా వాళ్ళు కూడా నిందితులతో సమానమని పోక్సో చట్టంలో సెక్షన్ 21 చెప్తున్నారు. కానీ అవేవి పట్టింపు లేకుండా సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు తన కొడుకు మీదనే జరిగినటువంటి నమోదైనటువంటి పోక్సో కేసుని బాధితులు వచ్చి ఆయనను మొరబెట్టుకుంటే బెదిరిస్తాడు, నిందితుల్ని దాచిపెడతాడు. 9 రోజుల పాటు కేసు నమోదైన తర్వాత కూడా దాచిపెట్టి ఎన్ని రకాలుగా ఆ కేసుని దెబ్బగొట్టాలో అన్ని ప్రయత్నాలు చేస్తాడు. తన మిత్రుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆయన సహకారంతో చివరికి ఎప్పుడైతే గత్యంతరం లేని పరిస్థితుల్లో కేసు నమోదైన తర్వాత కూడా బాధితుల కుటుంబాన్ని, బాధితుల బాలికని, ఆ కుటుంబం మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడి బ్లాక్ మెయిలర్స్ అని హానిట్రకు పాల్పడారని చెప్పేసి ఎంత చౌకబారు, ఎంత అనైతికమైనటువంటి దిక్కుమాలిన ప్రధానమంత్రి ఆయన చూస్తున్నటువంటి ఆయన సృష్టించుకున్నటువంటి ఒక ఫేక్ మీడియా సంస్థలు చేస్తాయి. అయినా కూడా ఇవాళ ఒక బీఆర్ఎస్ పార్టీ బాధితులకు ఇవాళ ఒక్క పోక్సో చట్టం బాధితులు వీళ్ళకి కాదు, ప్రతి బాధితులకు 2.5 సంవత్సరాలుగా తెలంగాణలో 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల దెబ్బతిన్నటువంటి ప్రతి హైదరాబాద్ బాధితులు కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, లగచర్ల బాధితులు కావచ్చు, మొన్న ఖమ్మంలో ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించిన వెలుగుమట్ల బాధితులు కావచ్చు, ఏ బాధితుల పక్షాన నిలబడింది బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. వీళ్ళు అదే విధంగా ఈ బాధితుల పక్షం నిలబడి కొట్లాడినటువంటి బీఆర్ఎస్ పట్ల, కేటీఆర్ గారి పట్ల అనుచితంగా పిల్లర మల్లర మాటలు మాట్లాడతారు. ఇవాళ ఆయన ఏదో గొప్ప పని చేసినట్టు, ఏది కొడుకుని అసలు ఈ కేసులో ఎవరైతే ఉన్నదో కొడుకుని నిందితులు నేనే తీసుకుపోయి ఒక పోలీసులు అప్పచెప్పిన ఏదో గొప్ప పని చరిత్ర ఎవరు చేసిరా చెప్పేటట్టు ఎప్పుడు అప్పచెప్పిండు ఆయన? ఇప్పుడు 9 రోజుల తర్వాత అన్ని ప్రయత్నాలు అన్ని చేసి ఆఖరికి లీగల్ గా కూడా బెయిల్ కోసం ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసి కోర్టు కూడా బెయిల్ ని తిరస్కరించిన తర్వాత గత్యంతరం లేక అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత అరెస్ట్ చేయటమే అనివార్యము అన్నాక ఏదో డ్రామా ఆడి వీళ్ళ కొడుకు నేను గొప్పగా తీసుకుపోయి సరెండర్ చేసినా, అప్పచెప్పినా, ఇంత గొప్ప ఎవరైనా చేసిందా అని చెప్పి ఆయనకైనా ఏదో గొప్పలు చెప్పుకోవటము, దానికి కేటీఆర్ గారి మీద మళ్ళీ విషయం కక్కడము, కేటీఆర్ గారి మీద విషయం కక్కడం తప్ప అంతకు మించి లేదు. అంటే తప్పు చేసింది నీ కొడుకు, ఆ తప్పు చేసినటువంటి నిందితుడిని కాపాడింది మన బండి సంజయ్ గారు. అది కప్పిపుచ్చుకొని మళ్ళీ కేటీఆర్ గారి కింద పడ్డాం. ఈయనకి అలవాటు అయిపోయింది. ఇవి అయినా కూడా మొన్న సంఘటనతో బండి సంజయ్ గారు బాధ్యతగా ఒక విజ్ఞతతో వ్యవహరిస్తారు అనుకున్నాం. ఇప్పటికీ ఆయన ఆ విజ్ఞత లేదు, ఆయన మారలే. సేమ్ సహజ ధోరణినే ప్రజల్ని తప్పుదో పట్టించడము, విషపూరితంగా, విద్వేషంగా ఏది పడుతుంది మాట్లాడేటటువంటి ధోరణి ఆయన సహజ శైలిని ఆయన మార్చుకోలేదని కూడా ఇంకా అనుకుంటారు. ఖచ్చితంగా వీటన్నిటిని తెలంగాణ సమాజం గమనిస్తున్నది, వదిలిపెట్టేది లేదు. ఈ సంఘటనతో మళ్ళొక్కసారి తేలింది ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ 2 జాతీయ పార్టీలకు అక్రమ సంబంధం ఉన్నది. ఈ 2 జాతీయ పార్టీలు భారత రాష్ట్ర సమితిని ఇబ్బంది పెట్టాలని ఎప్పటికప్పుడు చేస్తున్నాయి. ఈ 2 ఒక్కటేనని మళ్ళీ ఒకసారి మొన్నటి బండి భగీరథ విషయంతో పాటు సందర్భంలో కూడా మరొకసారి తెలంగాణ ప్రజలకు అర్థమైంది, బోధపడింది.